ఏపీకి ముప్పు తప్పేలా లేదు. మంతా తుఫాన్ రాష్ట్రం వైపు దూసుకు వస్తుంది. రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 4 రోజులు కీలకమని తెలిపారు. ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున రాష్ట్రంలో తీరం దాటనుందన్నారు. ఈ ఏడాది వచ్చే అన్ని తుఫానులలో ఇదే బలమైన తుఫాన్ అని హెచ్చరించారు. దీని ప్రభావం విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు పడతాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను అలర్ట్ చేశారు. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఇక తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు ఈ నెల 28, 29 తేదీల్లో సెలవులు ఇవ్వాలని సూచించారు. దూర ప్రయాణాలు చేసేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాన్ ప్రభావంపై ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, అసలు ఏపీలోని ఏ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ గగన. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ అల్పపీడనాలతో అల్లాడుతుంది. భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో అల్పపీడనాలు తగ్గుముఖం పడుతున్నాయి అనుకుంటే తుఫాను హెచ్చరిక ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఇది ఏపీలో తీవ్ర ప్రభావం చూపుతుందని, దాదాపు ఈ కోస్తా ప్రాంతంలో, మధ్య కోస్తా అంటే ఈ మచిలీపట్నం, గుంటూరు, వెస్ట్ గోదావరి ఈ మధ్య ప్రాంతంలో తీరం దాటుతుందనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ హెచ్చరికల్ని ఇప్పటికే వాతావరణ శాఖ విడుదల చేసింది. దీని మీద అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది, ప్రజల్ని అలర్ట్ చేస్తుంది. చాలా సీరియస్ గా ఉంటుంది దీని ప్రభావం అని చెప్పడంతో ఈ 4 రోజుల పాటు, రేపటి నుంచి 26 నుంచి 29 వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సీరియస్ వార్నింగ్ అయితే వచ్చింది గగన. కృష్ణారావు, అసలు రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఏ మేరకు ఉంటుంది? తుఫాన్ ప్రభావం గతంలో కూడా ఎప్పుడు తరచూ కూడా మన కోస్తా ప్రాంతం తుఫాన్లు గురవుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఈ మధ్య అంటే గత 2 ఏళ్ల నుంచి కూడా తుఫాన్లు ఎక్కువ ప్రభావం చూపినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ ఏడాది వచ్చిన తుఫాన్లన్నింటిలో కూడా ఇది చాలా ఉగ్రరూపం దాల్చుతుందని, వివిధ గాలులు కూడా 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి అంటున్నారు. అతి నుంచి అతి భారీ వర్షాలు, రేపటి నుంచే భారీ వర్షాలు మొదలవుతాయని, ఈ రోజు కూడా వర్షపాతాలు ఉన్నాయని, అవి రేపొద్దున అతి భారీ వర్షాలు, సోమవారం నాడు అత్యంత భారీ వర్షాలుగా నమోదవుతాయని చెప్తున్నారు. ఈ ప్రభావంతో వాగులు, పల్లవ ప్రాంతాలు మొత్తం కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా జలమయం అవుతాయని, అక్కడ ఉండే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయటం, పునరావాస కేంద్రాల మీద దృష్టి పెట్టడం, వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు అయితే మొదలైనవి గగన. కృష్ణారావు, అసలు ఇప్పటికే చాలా తుఫాన్లు వచ్చాయి, అంటే హుదూద్ తుఫాన్ కావచ్చు, ఇంకా భయంకరమైన తుఫాన్లు వచ్చాయి. కానీ వాతావరణ శాఖ ఇదే బలమైన తుఫాన్ అని ఎందుకు చెప్తున్నారు? దీని ఉగ్రరూపం అలా వస్తుంది. ఇది దూసుకొచ్చే తీరు, దీని పైన అలా కనిపిస్తుందని వాతావరణ శాఖ దీన్ని అంచనా వేస్తుంది. దీని యొక్క ప్రభావంతో అది ప్రజలు ముందస్తుగానే చేయకపోతే అటు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని దీన్ని ముందు జాగ్రత్త చర్యలుగా దీన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే భారీ వర్షాలతో పాటు ఇటు గాలులు కూడా ఉంది, ఈ అధిక వర్షాలతో వరదల ప్రభావం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ముందస్తుగానే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తే ప్రజల్ని రక్షించవచ్చు, ఆస్తుల్ని కనీసమైన కాపాడవచ్చు అనే ఉద్దేశం అయితే కనుక వాతావరణ శాఖ తీసుకున్న సీరియస్నెస్ లో అయితే మనకు కనిపిస్తుంది గగన. ఇక అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? ఈ అలర్ట్ వచ్చిన తర్వాత చాలా అప్రమత్తం అయ్యారు. అందుకని ఏదైతే ఈ మధ్యస్థ మిడిల్ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. అందుకని ఈ సమయంలోనే వీళ్ళందరినీ అలర్ట్ చేసి చెప్పేసి అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి
కలెక్టర్లు ఆర్డీఓలు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు ఎన్ని ఉన్నాయి, ఇంతకుముందు జరిగిన పరిణామాలని వాటన్నిటిని కూడా తీసుకుంటున్నారు. ఏదైతే ఉందో సీరియస్నెస్ ఎక్కడైతే ఫోకస్ ఎక్కడ కనబడుతుందంటే మచిలీపట్నం, కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు తరచూ తుఫాన్లకి తాకిడి గురయ్యే ప్రాంతాలని చేసుకుని మచిలీపట్నంతో పాటు దివిసీమ, అట్లాగే విజయవాడ, గుంటూరు, ఈ వెస్ట్ గోదావరి మీద కేంద్రీకృతమై ఉన్నారు. అక్కడ అన్ని చర్యలు తీసుకుంటాకైతే సిద్ధమవుతున్నారు గగన. ఎస్ కృష్ణారావు, ఇక ఈ వర్షానికి సంబంధించి అప్డేట్స్ కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారా? కంట్రోల్ రూమ్లు ఆల్రెడీ ఈ అల్పపీడనం ఏర్పడినప్పుడే అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. కలెక్టరేట్తో పాటు ఆర్డీఓ కేంద్రాల్లోనూ, తహసీల్దార్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ కొనసాగుతున్నాయి. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఇంకా మిగతా ఇప్పుడు ఎన్డీఆర్ బృందాలను కానీ ఇంకా ఇతరత్ర అవసరమైనటువంటి ఎలాంటి చర్యలు అవసరం అవుతాయి అనే దాని మీద తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈ అధిక వర్షాల వల్ల చాలా ఇబ్బందుల్లో పడ్డారు. ఈ రోజు నుంచి మళ్ళీ వర్షాలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని చేయడం కోసం ఈ కంట్రోల్ రూమ్లతో పాటు సిబ్బందిని కూడా నియమించి వాళ్ళతో కూడా ప్రజలకు అవసరమైనటువంటి సేవలు, చర్యలు తీసుకుంటానికైతే కనుక అధికార యంత్రాంగం రెడీగానే ఉంది. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణారావు.